ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/2/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, పంచమి ఉదయం 11:08 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం సాయంకాలం 5:52 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 11:02 నుంచి 12:33 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:31 వరకు, వర్జం మధ్యాహ్నం 2:04 నుంచి 3:36 వరకు, తిరిగి రాత్రి 2:56 నుంచి 4:27 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:43కి, సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యజయం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, తగినటువంటి అప్రిషియేషన్ లభించడం, విదేశాల్లో స్వదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలకడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, డెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఉద్యోగపరంగా లాభం, విద్యాపరంగా అనుకూలత, అంటే పరీక్షలు లేకపోవచ్చు, ఏదైనా విద్యాపరమైనటువంటి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటాయిగా, వాటిల్లో మంచి విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభదాయకమైన ఆనందయోగం. ఇది చాలా మంచి విద్య, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, ధనయోగం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన లాంటి శుభయుగల పరంపర, వివాహాది నిశ్చయితాంబూలాదుల్లో కూడా అనుకూలవంతమైన యోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆర్థిక నష్టం, ఆరోగ్య భంగం, లేనిపోని విషయాలు, అధిక ఆలోచనలు, అనవసర వ్యక్తులతో వివాదాస్పద చర్యలు, తొందరపాటుతనము, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని ఎక్కువగా చూపిస్తోంది. జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసేవారికి నష్టాలు, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, అర్ధరాత్రులు వాహన ప్రయాణము, సెల్ ఫోన్ డ్రైవింగు, హెల్మెట్ లేని ప్రయాణము మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. విద్యార్థికి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యవహార భంగాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి భయపడే అవకాశం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. వాహన ప్రమాదం ఎక్కువ సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలు, పూలు పలుకు పండించేవారు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఇబ్బంది కలిగే సూచనలు, అనవసర వివాదాలకు వెళ్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకరంగా ఉంటుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ, కన్సల్టెన్సీ ఆధారపడడం కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అవడం కానీ, శత్రువులతో విభేదాలు, ఇబ్బంది కలిగించే అవకాశం, మిత్రుల్ని పోగొట్టుకోవడం, శత్రువుల్ని అక్కున చేర్చుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మరకలతో చేసేటువంటి మీ యొక్క స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా మానవమానాలు పొందుకుంటారు. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని లొంగ తీసుకునే వ్యక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఏదేమైనా ఈరోజు భగవద్ ఆరాధన, భగవద్గీతలో 3
నుంచి 7 అధ్యాయాల వరకు చదవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. విదేశీ ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు, వీసా సంబంధ ఇబ్బందులు, లేనిపోని విద్యా ఉద్యోగ నష్టాలు, సెలవని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకోవడం, పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటున్నాయి. జాగ్రత్త. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నంలో మరి సఫలమయ్యే అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. భగవంతుని ఆరాధన చేస్తే మీకు శుభయోగం కలుగుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8:47 నుంచి 9:39 వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల సమయం వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాగలకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన యోగం. బంధుమిత్రులతో సమాగమం, వస్తువాహన సౌలభ్యం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కొత్త వస్తువును కొనుగోలు చేయడం, గృహయోగము, స్థలలాభము, ఆనందకరమైన సంపద, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ప్రశాంతత, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం పొందుకోవచ్చు. అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది యోగాలు. ఈరోజు చాలా మంచి శుభవంతమైన ఆనంద యోగం. వీరికి 1, 9 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, వివాహ యోగం, ఆనంద యోగం, సంతాన యోగం, గృహలాభము, రుణపీడ పరిహారము, రోగనాశనం, అద్భుతమైనటువంటి ఆనంద ప్రక్రియ. ఇది సాధ్యం కాదైన పనిని సునాయాసంగా పూర్తి చేసుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉత్తములతో ప్రయోజనాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు, వివాహాదినిచ్చే తాంబూల లాభాలు, ఆస్తి పంపకాలు, మంచి ఐశ్వర్యము, ఆనంద యోగం, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే సూపర్ మార్కెట్, కిరాణం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది, బంధుమిత్రులతో ఆనంద యోగాలు ఉన్నాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు ఆనంద యోగం. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా కాస్త ప్రశాంత వాతావరణం, అంటే శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని, ఈవెంట్ చేసే వారికి లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు, లాభం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగలకు ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అదృష్ట యోగాలు. అంటే ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా ఆనంద యోగం తప్పకుండా మీరు అనుకునే సాధించే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండుగ ఆదరణ, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య ఆనంద శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అనారోగ్య సూచన, అనవసర వివాదాలు,
చికాకులు, మానసికమైనటువంటి దౌర్బల్యం, వస్తు వాహనాదులు పోగొట్టుకోవడం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, లంచగొండులుగా పట్టుబడడం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, లేనిపోని అనవసరపు స్నేహాలు, అలాగే మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకోవడం, చికాకు, తొందరపాటుతనం, రోగము, సంతానం వల్ల ప్రమాదాలు, ఇబ్బందులు, చికాకు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని నడపకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. ప్రాంగణ నియామకాలు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. లేనిపోయిన అవాంతరాలు, అనవసరపు ఈ పదార్థాలు తిని అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టకాలం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే గోధుమలు, నల్ల నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వగలిగితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8:39 నుంచి 10:26 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, వ్యాపార భాగస్వామితో కలిసి రావడం, విదేశాల్లో కూడా వ్యాపార, విద్యా ఉద్యోగ అనుకూలత పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యం, వ్యాపార లాభం, భాగస్వామితో మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి, పూలు పలుకురుగాల పండుగ అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన స్థితి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి శుభయోగాలు, అనుకున్నది కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందకరమైన శుభ సంకల్ప సిద్ధి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతం. మొండితనం, పట్టుదల, కార్యసిద్ధి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. నయాన భయాన అవతలి వాళ్లతో మీ పనిని మీరు పూర్తి చేసుకుంటారు. చాలా మంచి కార్యసిద్ధి, ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంకల్ప సిద్ధి పొందుకోవడం, వివాహ సంబంధ అనుకూలత, సంతాన యోగము, వైవాహిక ఆనందం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ప్రశాంతమైన ప్రయాణాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన యోగం ఉంది, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ప్రశాంతమైనటువంటి సుఖ శుభ జీవనాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పెద్దవాళ్లతో అనుబంధం పెంచుకోవడం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, వ్యాపార రంగంలో అభివృద్ధి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య ఆనందాది శుభయోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వివేకమైనటువంటి బుద్ధి, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా జాగ్రత్త పడాలి అనే విషయంలో మీకు ఒక మంచి స్వానుభవాన్ని పొందుకున్నారు. దానివల్ల విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త అయినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పలుకురుగాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఒక రకంగా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగా. తప్పకుండా మీ కృషికి తగినటువంటి గుర్తింపుని, ధనయోగాన్ని పొందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తప్పకుండా మీరు అనుకునేది సాధిస్తారు. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు, వాహనం వల్ల ప్రమాదం, విద్యార్థికి నష్టం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉన్నాయా? అధిక శ్రమ, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా ఉండాలి. సమయ పాలన బాగా ఉంటే చాలు, మీరు కనీసం బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. పెద్దలు చెప్పిన మాట వినండి. అనవసరమైన పెడదారికి వెళ్ళకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగంలో కాస్త ఇబ్బంది కలగవచ్చు. తస్మా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వాహన భంగం, చెడ్డవారితో స్నేహం మీకు నష్టాన్ని కలిగించడం, మరకలతో స్నేహం మీకు ప్రమాదమే. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహితాలు, మాటలు, చర్యలు, వ్యాపారాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు నిందలు, రాజకీయ రంగంలో నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టం, మత్స్యకారులకి, రొజలు, చేపలు చెల్లే వారికి ఇబ్బందులు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనులు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం వచ్చే అవకాశం. లేనిపోయిన నిందలు, చికాకులు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, వ్యాపార భాగస్వామితో కష్టకాలం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. రామనామ స్మరణ మీకు శుభాయోగాన్ని. తప్పనిసరిగా గోధుమలు, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నా మాట నమ్మండి, నేను చెప్పింది నిజం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ భగవద్ ధ్యానం చేసుకుంటే మీకు మంచిది. ఉదయం 9:11 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం ఆనందంగా ఉంది. ఆ అదృష్టం స్పీడ్గా మీ వైపు పరిగెడుతోంది. అందిపుచ్చుకోవడమే తర్వాయి. విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. విదేశీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మంచిది. వ్యాపారపరంగా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో శుభయోగ, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం. తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి ఆనందకరమైన సంపద. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చిన అవకాశం. చాలా ప్రశాంతమైన ఆనంద జీవనం, కుటుంబ సౌఖ్యం, అన్నీ సాధించాలన్నటువంటి సంతృప్తి మీకు బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వాక్చాతుర్యం, అనుకున్నది పని పూర్తి చేసుకుంటారు. కాకపోతే మధ్యలో చిన్న సమస్యలు వస్తాయి. అటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండానికి చిన్న ఉపాయం చెప్పనా? హనుమాన్ చాలీసా పారాయణం, గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా పొద్దున్నే లేవగానే ప్రశాంతంగా మీరు వీలైతే 2 గరికలతో స్వామికి, వినాయకుడికి సమర్పణ చేసి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్నది పూర్తవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీకు మాట తీరు బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది. కానీ అన్నం తింటున్నప్పుడు పంటి కింద రాయిలాగా అప్పుడప్పుడు ఒకటి వచ్చేస్తుంది. దానివల్ల కార్యక్రమం అవుతుందా లేదని అనుమానం. సహాయం చేస్తున్న వ్యక్తి సహాయం చేయకపోవడం, సహాయం చేయనున్న వ్యక్తి సహాయం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందుగానే మనం జాగ్రత్తగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే భగవంతుని అనుగ్రహంతో మనం కార్యసిద్ధి పొందుకుంటారు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం,
ఇక్కడ వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు కాస్త కటువుగా సమాధానం చెప్పకండి. అలాగే పిల్లలు ఈ పెళ్లి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి, ఇబ్బందులు పడే అవకాశాలు. విద్యా ఉద్యోగ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అతిగా ఉండకూడదు, అలానే నిస్సత్తువుగా ఉండకూడదు. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు. అలాగే విద్యార్థులు కూడా ఏదైనా పరీక్షలు ఉంటే సమయపాలన పాటిస్తే అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చిన దృష్టి యోగం. తప్పకుండా ధన, కనక, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరిస్థితులు కానీ అనుకూలత ఉంది. కాస్త భగవన్ ఆరాధన ఎక్కువ చేసుకోండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.